ఇందులో నాకు సింగిల్ రికార్డ్ కావాలి అనుకుంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి, రిక్వెస్ట్ పేరెంట్స్. సేమ్ దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న ఒకసారి కన్ఫ్యూజ్ అవుతున్నారు, నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే ఇట్లా మినిమైజ్ చేసుకోండి కోడ్ ఇన్స్టెడ్ ఆఫ్ కామెంటింగ్. ఇట్లా మనం ఈ విజువల్ స్టూడియో కోడ్ లో ఏంటంటే మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని మినిమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్ ని మినిమైజ్ చేయాలనుకుంటే జస్ట్ దీనిపైన క్లిక్ చేస్తే మినిమైజ్ అవుతుంది, అంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇది చూసుకోండి. అండ్ ఇందులో నాకు డిఫాల్ట్ గెట్ మెథడ్ ఒకటి ఉంది అంటే స్లాష్ తో, అండ్ ఇంకొక రౌటింగ్ వచ్చి యూజర్స్ అనే దాంతో రౌటింగ్ ఉంది. సో ఇక్కడ నేను ఒక రౌటింగ్ ని డిఫరెన్షియేట్ చేయాలంటే, డిఫరెంట్ ఫంక్షనాలిటీతో డిఫరెన్షియేట్ చేయాలంటే 2 ways ఉన్నాయి. ఒకటి మెథడ్ చేంజ్ చేసినప్పుడు దానికి డిఫరెన్షియేట్ అవుతుంది, ఆర్ ఉన్న మెథడ్ అంటే మెథడ్ సేమ్ ఉండి ఓన్లీ ఈ రౌటింగ్ ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. డిఫరెంట్ యాక్సెస్ పారామీటర్స్ అంటే రిక్వెస్ట్ పారామీటర్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకొక రౌట్ క్రియేట్ చేస్తున్నాను, యాప్ డాట్ గెట్ స్లాష్ యూజర్స్ స్లాష్. ఇక్కడ నేను ఏ పారామీటర్ అయితే పాస్ చేయాలనుకుంటున్నాను దాన్ని కోలన్ ఆ వేరియబుల్ నేమ్. ఇప్పుడు నేను ఐడి అనుకుంటే ఐడి కానీ ఇండెక్స్ అనుకుంటాను, అంటే ఇప్పుడు మనకు అరే ఆఫ్ లిస్ట్ ఉంది కాబట్టి అందులో నుంచి ఇండెక్స్ ఏది అనేది